నాలో కలుపుకుంటానో, కాశీక్షేత్రంలోకి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నేను ఉన్నతమైనటువంటి సద్గతిని కల్పిస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. దత్తం జప్తం హుతం చేష్టం తపస్తప్తం కృతం చేయత్ ధ్యానం అధ్యయనం జ్ఞానం సర్వం తత్ర అక్షయం భవేత్. అక్కడ కాశీలో తపస్సు చేసిన, జపము చేసిన, తపము చేసిన, దానం చేసిన, ఏం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా అనేక రెట్లు, 1000 రెట్లు అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాశీలో దానం, స్నానం ముఖ్యమైనటువంటివి. అక్కడ మనం వెళితే అక్కడ గంగానదిలో ముఖ్యంగా స్నానం చేయాలనేటటువంటిదే ముందర ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత స్వామివారి దర్శనం, ఆ తర్వాత యజ్ఞమో యాగమో ఏదో మనం అనుకున్నవేవో చేసుకొని వస్తూ ఉంటాం. కాబట్టి జన్మాంతర సహస్రేషు యత్పాపం పూర్వసంచితం. జన్మాంతరాల్లో మనం చేసినటువంటి పాపం అలాగ మోసుకొని వస్తాం మనం. ఎలాగంటే ఈ జన్మలో చేసినటువంటిది కిందటి జన్మలో చేసినటువంటి దాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం. ఎంతవరకు అనుభవిస్తాం? మనకు ఆయుర్దాయం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఆ సంచితాన్ని అనుభవించేంత వరకు అనుభవిస్తాం. మిగిలి ఉంటుంది. అది మళ్ళా సంచిలో వేసుకొని మళ్ళా ఇంకొక జన్మకు వెళ్ళిపోతాం. జన్మాంతర సహస్రేషు అనేక జన్మల నుండి వదలకుండా వచ్చేటటువంటి పాప సంచితం ఆ కాశీక్షేత్ర దర్శనము వలన, ఆ స్వామివారి యొక్క అనురాగ వీక్షణము వలన ఆ పాపం అంతా కూడా పోతుంది. ఎప్పుడు కూడా మనం పసిపిల్లల్ని చెంప మీద కొడుతూ ఉంటారు. చాలా తప్పది. ఎందుకని పిల్లల్ని కొట్టకూడదు. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, తల్లి సరస్వతీదేవి నిలయమైనటువంటిది ఇక్కడ ఈ తాలు. అదే వీపు మీద కొట్టమన్నారు. ఎందుకంటే పూర్వజన్మార్జితమైనటువంటి ఆ దుష్కృతం అంతా కూడా వీపు మీద మనం మోసుకొచ్చుకుంటాం. ఏదైనా వీపు మీదని పెట్టుకొని మోసుకొని తీసుకొస్తాం. అలాగా పూర్వజన్మార్జితమైనటువంటి ఆ సంచితం అనేటటువంటి ఆ పాపము ఆ వీపు మీద ఉంటుంది. కాబట్టి వీపు మీద 2 దెబ్బలేస్తే కొంచెం తగ్గుతుందిరా, ఎందుకు చెంపల మీద కొడతారు అట్లాగా అని అంటారు. మనం ఎప్పుడు కూడా పూర్వజన్మార్జితమైనటువంటి దాని వీపు మీద మోస్తూ ఈ జన్మకొచ్చి అనుభవించి జన్మాంతర సహస్రేషు అట్లాంటి పాపాలు ఏమైనా మిగిలి ఉంటే మనం కాశీక్షేత్రం కనుక వెళ్ళేటట్లయితే, స్వామిని దర్శించేటట్లయితే, అక్కడ మరి పూజా పురస్కారాలు ఏవైతే పెద్దలు చెప్పారో అవి నిర్వహించేటట్లయితే జన్మాంతర సహస్రేషు యత్పాపం పూర్వసంచితం అవిముక్తం ప్రవిశ్యంచ. అవిముక్త క్షేత్రాన్ని ప్రవిష్టస్య వెళ్ళగానే తత్సర్వం వ్రజతి క్షయం. అవన్నీ కూడా వ్రజతి, తత్సర్వం వ్రజతి, క్షయం వ్రజతి. కాబట్టి అవన్నీ కూడా పోతాయి. అందుకనే మన వాళ్ళు అన్నారు, జీవితంలో ఒక్కసారన్నా కాశీ వెళ్ళిరాండి, మానవ జన్మను భరించాము. ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుందండి ఈ జన్మము. మనకు అనేక లక్షల కోట్ల జీవరాశులు మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే జాలి వేస్తుంది. అవి పడే బాధలు చూస్తుంటే వనిస్తుంది. మరి మనకు ఎంత ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ జన్మనిచ్చాడు పరమాత్మ. మనం చేసుకున్నదే అయినప్పటికీ కూడా అది నిలవబెట్టి ఎక్కడికి పోకుండా మనకు ప్రాప్తింపజేసినటువంటి పరమాత్మకు అనేకమైనటువంటి కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఇటువంటి మానవ జన్మ వస్తుందా? గ్యారంటీ లేదు. ఎక్కడుందండి మనకు? మనం చేసేటటువంటి పనులు కానీ, స్వామిని గురించి చేసేటటువంటి సేవ కానీ, ఏదైనా మనకు అక్కర వస్తే ఆ అక్కరకు సరిపోయేటటువంటి మరి అర్హత మన దగ్గర ఉంటే అప్పుడు మనకు కలుగుతుంది మళ్ళీ ఈ జన్మ. అందుకని ఈ జన్మ ఉండగానే, కాళ్ళు చేతులు సమంగానే ఉండంగానే ఆ పరమాత్మ వైపు కాళ్ళను నడిపించు స్వామి. ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ. ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటామండి? చిన్నతనంలో చేయాలి అంటే మన శంకర భగవత్పాదులు వాళ్ళు చెప్పారు. పుట్టిన తర్వాత కొన్నాళ్ళు బాల్యం అన్నారు, బాల్య క్రీడలతో అయిపోయింది. ఆ తర్వాత యవ్వనం అన్నారు, ఆ యవ్వనంలో ఉండేటటువంటి లక్షణాలతోటి జీవితం గడిచిపోయింది. ఆ తర్వాత ప్రౌఢులైపోయిన తర్వాత సంసార బాధ్యతలు వస్తాయి. ఆ సంసార బాధ్యతలతోటి వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళని పోషించాలి, పెంచాలి, వాళ్ళకి సరైనటువంటి విధానం ఏర్పరచాలి. తర్వాత ఆ కాలం గడిచిపోతుంది. చివరకు చూస్తూ ఉండగానే ఎంత తొందరగా వస్తుందో ఆ వృద్ధాప్యము అనేటటువంటిది. ఆ వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా? వృద్ధాప్యం, జర అనేటటువంటిది చాలా వేగంగా వ్యాపిస్తుంది. అప్పటి వరకు కూడా కొంతకాలం వరకు 60 సంవత్సరాల వరకు బాగా మంచి పట్టుగా ఉంటాడు మనిషి. ఏమిటి నాకు అని తల ఎగరేసి తిరిగినటువంటి వాడు ఎప్పుడైతే 60 దాటినయో ఇక అక్కడి నుంచి ప్రారంభమవుతుంది చింత. నేను పెద్దవాడిని అయిపోతున్నాను, నేను వృద్ధుణ్ణి అయిపోతున్నాను, ఇక నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను అనేటటువంటి ఒక భయము, ఒక భీతి, ఒక వ్యాకులత ఏర్పడుతుంది జీవికి.
ఆ తర్వాత చూస్తుండగానే కాలక్రమేణమైనటువంటి మార్పులన్నీ శరీరానికి వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క మార్పు వస్తున్న కొద్దీ ఏదో ఒంట్లో బాగలేదని అదని ఇదని అనుకుంటారు. అది కాదు, మనకు జర అనేటటువంటిది వ్యాపించింది కాబట్టి ఆ లక్షణాలు మన మీద ప్రసరింపజేస్తున్నాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటిది వచ్చే సంవత్సరానికి ఉండదు. కాబట్టి ఇట్లా చంచలమైనటువంటి ఈ శారీరక దారుఢ్యంతో మనం ఏం చేయగలమో అందుకే ముందుగానే చేయమన్నారు. ఎప్పుడో తర్వాత చేస్తాం, మేము తీర్థయాత్రలకు వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, అప్పుడు చేస్తాం, ఇప్పుడే ఉంది, ఇప్పుడు తొందరే ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, కాలకింకరులు వస్తారండి, ఎక్కడున్నా